ఉన్నట్టుండి ఈవినింగ్ టైంలో సడన్‌గా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి అసలు. చూస్తుంటే చాలా భయంకరంగా అనిపించింది. మొత్తం పైకి ఇలా చూస్తుంటే నల్లటి మబ్బుల్లాగా ఉంది. అప్పటిదాకా బానే ఉంది. ఎండ కొట్టింది. సడన్‌గా ఇలా అయిపోయింది. అండ్ ఎంత ప్రశాంతంగా క్వైట్‌గా ఉందో అండ్ గాలి అయితే చెవులకి ఇలా వినిపిస్తుందనమాట. సో, అలాంటి టైంలో చిన్న చిన్నగా చినుకులు స్టార్ట్ కాగానే మా పిల్లలిద్దరూ హాయిగా, హ్యాపీగా ఆడుకున్నారు. నిజానికి చిన్నప్పుడు నేను వానలో ఆడుకుంటుంటే మా మమ్మీ వాళ్ళు పొల్లు పొల్లు కొట్టేది నన్ను. కానీ ఇప్పుడు పిల్లల్ని ఆడనివ్వాలి, వాళ్ళకి తెలియాలి, మట్టిలో ఆడిపించాలి, రెయిన్‌లో ఆడిపించాలని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సో, ఏదైతేనేంది పిల్లల సంతోషం ముఖ్యం మనకి. కొద్దిసేపు అలా ఆ రెయిన్‌ని ఎంజాయ్ చేయించాను. పోనీలే ఆడుకొని అని చెప్పేసి వదిలేసాను. అండ్ చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు. అండ్ ఈవినింగ్ టైంలో ఇలా రెయిన్ వస్తుంటే అలా కూర్చొని చాయ్ తాగుతూ సమోసాలో లేదంటే బజ్జీలో ఇలాంటివి తింటుంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. సో, మొత్తానికి నేనైతే ఇలా ఎంజాయ్ చేశాను. రెయిన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో చెప్పండి. అండ్ మా పొట్టిదైతే కింద పడ్డ నీళ్ళని ముఖానికి రుద్దుకొని ఎంతలా ఆడుకుంటుందో అసలు. అండ్ మా అరులు ఇంకా చిన్నారి ఇద్దరు కలిసి బాగా ఆడుకున్నారు. దిస్ ఈస్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.